హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో. సో, ఇది మా తిరుమల వీడియో అనమాట. సో, మా బాబుకి అండ్ అలాగే మా సువిక్షకి ఇద్దరికి కూడా పుట్టెంట్రుకల కోసం తిరుమల వెళ్తున్నాం అనమాట. పుట్టెంట్రుకలు తీపిచ్చడం కోసం. సో, ఇది వెళ్ళే రోజు అండ్ తర్వాత రోజు అండ్ థర్డ్ డే ఏదైతే మేము తిరుపతిలో ఇంకొక ప్లేస్ కూడా చూసుకున్నాము. సో, ఈ 3 డేస్ కలిపి వ్లాగ్ అయితే ఉండబోతుంది. ఇది ఫెబ్ థర్డ్ వీక్‌లో అనమాట. సో, ఫెబ్ థర్డ్ వీక్‌వి అంటే ఫిబ్రవరి మంత్‌వి మనకి నవంబర్‌లో రిలీజ్ చేస్తారు 300 దర్శనం అయితే. సో, మేము అప్పటికే ప్లాన్ ఉంది కాబట్టి నవంబర్‌లోనే బుక్ చేసేసుకున్నాము. బట్ అన్‌ఫార్చునేట్‌లీ ఒక 6 మెంబర్స్‌కి ఆగిపోయింది అనమాట. సో, టోటల్ 14 మెంబర్స్ వెళ్తున్నాము. అందులో 6 మెంబర్స్‌కి 300 దర్శనం అయితే అవ్వలేదు. మనకి ముందు రోజు టోకెన్స్ ఇస్తారు కదా! స్లాటెడ్ సేవ దర్శనం ఎస్ఎస్టీ టోకెన్స్ ఇస్తారు కదా! తిరుపతిలో 3 ప్లేసెస్‌లో ఇస్తారు. సో, విష్ణు నివాసం, శ్రీనివాస కాంప్లెక్స్ అండ్ భూదేవి కాంప్లెక్స్‌లో అయితే ఇస్తారు కదా! సో, మేము అలిపిరి నుండి వెళ్దాం అనుకున్నాం కాబట్టి అలిపిరి దగ్గరలో ఉన్న భూదేవి కాంప్లెక్స్‌లో టోకెన్స్ తీసుకోవడం కోసం అయితే ఇంత మార్నింగ్ స్టార్ట్ అయ్యామన్నమాట. అక్కడ అరౌండ్ మధ్యాహ్నం నుంచి అట్లా ఇవ్వడం స్టార్ట్ చేస్తారు. బట్ క్యూ అయితే ఉంటుంది కాబట్టి సో, ఇంక మేము మార్నింగే రీచ్ అయితే బెటర్ కదా! లైక్ 11కి అలా రీచ్ అయిపోతే క్యూలో నించుంటే మనకి టైంకి అయితే అందుతాయని చెప్పి ఇంతకుముందైతే స్టార్ట్ అయిపోయాం. అండ్ మధ్యలో ఒక చోట బ్రేక్‌ఫాస్ట్‌కి అయితే ఆగాము. ఇంకా కిడ్స్‌తో వెళ్ళే వాళ్ళకైతే మధ్యాహ్నం 2 నుంచి వెళ్ళనివ్వరు అని అయితే విన్నాము. సో, దానికోసమని 2 లోపైతే ఇక్కడికొచ్చేసామనమాట అలిపిరి స్టార్ట్ చేయడానికి. బట్ అక్కడికి వెళ్ళాక ఈ రూల్ ఇప్పుడు ఇంప్లిమెంటేషన్‌లో లేదని అయితే తెలిసింది. ఇప్పుడు తీసేశారంట. సో, ఇప్పుడు ఏ టైం అయినా అలో చేస్తున్నారంట. సో, ఎనీవే వచ్చాం కాబట్టి ఇంకా స్టార్ట్ అయితే చేసేస్తున్నాము. అరౌండ్ 2కి అలిపిరి నుండి స్టార్ట్ చేసామనమాట. అండ్ బాబుతో వెళ్తే మాకు 1 ఇయర్ లోపు బేబీ దర్శనం ఉంటుంది కదా! సుపథం. సో, అది వస్తుంది. బట్ ఎందుకైనా మంచిదని సేఫ్ సైడ్‌కి 300 రూపీస్ కూడా బుక్ చేసుకున్నాం. సో, అక్కడికి వెళ్ళాక క్రౌడ్‌ని బట్టి దీన్ని బట్టి చూద్దాంలే అని అయితే 300 దర్శనం అయితే బుక్ చేసేసుకున్నాం. సో, ఇంకా మా వాళ్ళకి గోవిందనామాలు పెట్టేసి ఇంకా స్టార్ట్ చేసామన్నమాట రాజగోపురం దగ్గర నుండి. అండ్ ఇక్కడ స్టార్టింగ్‌లోనే మనకి ప్రసాదం కూడా ఇస్తున్నారు. అండ్ మేము లంచ్ కూడా చేయలేదన్నమాట. అంటే 2:00కి అంటే వెళ్ళడం ఆపేస్తారు అని చెప్పి ఏదో ఒకటి తినొచ్చులే అన్నట్టు స్టార్ట్ అయితే చేసాము. బట్ లక్కీలీ అక్కడ ఫుడ్ అయితే పెట్టారనమాట. సో, ప్రసాదం అది పెట్టారు. ఇంకా అది తినేసి అక్కడ నుండి అందరం అయితే స్టార్ట్ అయిపోయాం పైకి. టోకెన్స్ తీసుకోవడానికి అయితే చాలా లైనే ఉంది. బట్ లక్కీలీ ఇంకా దొరికేసాయి మనకైతే. అంటే నెక్స్ట్ డేకి దొరికాయి అనమాట. ఈరోజు మార్నింగ్ 1:00కి ఇచ్చిన టోకెన్స్ నెక్స్ట్ డే మధ్యాహ్నం 2కి అలా దర్శనం ఇచ్చారనమాట. మనకి ఎలాగో 300 దర్శనం కూడా నెక్స్ట్ డేనే ఉన్నాయి. సో, అందరం కలిసి వెళ్ళొచ్చు అనే ప్లాన్‌లో మనకంతా సెట్ అయిపోయిందనమాట అప్పటికైతే. ఇంకా అలాగే నడుస్తూ ఉన్నాం. సో, అలిపిరి అంటే కొంచెం కష్టమే కదా! శ్రీవారి మెట్టు ఓన్లీ మెట్లుంటాయి. బట్ అది కొంచెం దగ్గర కాబట్టి అండ్ అలిపిరి కొంచెం మెట్లు ఉంటాయి. అలాగే నడిచేది ఎక్కువ ఉంటది. సో, ఎలా అయినా అలిపిరినే నడవాలి అనేది మా మొక్కనమాట. సో, ఇంకా అందరం కలిసి అంటే మా అమ్మమ్మ ఒక్కళ్ళు నడవలేదు. సో, మిగతా వాళ్ళందరం ఆల్మోస్ట్ నడిచి అయితే వెళ్ళాము. సువిక్ష కూడా ఆల్మోస్ట్ 3/4 పార్ట్ వరకు నడిచిందనమాట. ఇంకెప్పుడో స్లీపీగా ఉన్నప్పుడు నిద్రపోయినప్పుడు తప్పితే మిగతా పార్ట్ అంతా అంటే వాళ్ళకి ఇంకా చిన్నపిల్లలు కొంచెం పోటాపోటీగా నడుస్తూ అలా ఉంటారు కదా! సో, చాలా యాక్టివ్‌గా చాలా మంచిగా కోఆపరేట్ చేసింది. అండ్ ఇవాంష్ కూడా పర్లేదు. ఇవాంష్‌ని అంటే అందరూ ఎత్తుకుంటూ ఉంటారు కాబట్టి సో, తనకేం ప్రాబ్లమ్ లేదు. అండ్ ఈవినింగ్ 5:30 అరౌండ్ మనం ఆంజనేయ స్వామి టెంపుల్ వరకు అయితే వచ్చేసాము. ఇక్కడ పెద్ద ఆంజనేయ స్వామి విగ్రహం ఉంటుంది కదా! సో, అక్కడి వరకు అయితే వచ్చేసాం. ఇంకా మధ్య మధ్యలో స్నాక్స్ తింటూ బ్రేక్స్ తీసుకుంటూ సో, అలా అయితే వచ్చామన్నమాట. ఫస్ట్ మెట్ల వరకు చాలా కష్టంగా అనిపించింది. ఇంక ఉండే కొద్దీ కొంచెం నడవడం కొంచెం స్టెప్స్ అలా ఉంటాయి కాబట్టి ఇంకా పర్లేదనమాట. మధ్యలో బ్రేక్స్ తీసుకుంటూ మధ్యలో కొంచెం ఏదో ఒకటి తింటూ అలా అయితే ఈవినింగ్ అరౌండ్ 7కి అట్లా అనుకుంటా మోకాలు మెట్లు ఉంటాయి కదా! మోకాలి మిట్ట గోపురం. సో, ఇక్కడికి రీచ్ అయ్యేటప్పటికి ఆల్మోస్ట్ 3000 స్టెప్స్ వరకు వచ్చేస్తాం కాబట్టి బట్ ఈ కొన్ని స్టెప్స్ అయితే చాలా కష్టంగా అనిపిస్తాయి కదా! సో, ఈ వేలో ఎవరైనా వెళ్ళుంటే వాళ్ళకి తెలిసుంటది. ఈ కొంచెం మోకాళ్ళ మెట్టు వరకు మరీ స్టీప్‌గా ఉంటది. అండ్ ఎక్కువ మెట్లు కూడా ఉన్నాయి. సో, ఫస్ట్ ఒక 5 మెట్ల వరకైతే నేను మోకాళ్ళతో ఎక్కాను. ఒక 7 ఎక్కుదాం అనుకున్నా. బట్ ఒక 5కే నా పని అయిపోయిందనమాట. అప్పటికే చాలా నడుచుంటాం కాబట్టి ఇంకా కష్టంగా అనిపించింది. ఒక 5 మెట్ల వరకు మోకాళ్ళ మీద ఎక్కడానికి ట్రై చేసాము. ఇంకా తర్వాత అయితే ఇంకా నడిచి వెళ్ళిపోయాము. నేను లాస్ట్ టైం నాకు అరౌండ్ 11, 12 ఇయర్స్ అప్పుడు అనుకుంటా అలిపిరి ద్వారా నడిచి వెళ్ళింది. తర్వాత ఒక 2, 3 టైమ్స్ వరకు శ్రీవారి మెట్టు మార్గంలో వెళ్ళాము. సో, నాకు అప్పుడు జింకలు చాలా చూసినట్టు గుర్తు. ఈసారి అయితే ఎక్కువ నాకు కనిపించలేదు. ఒకే ఒక్క చోటు ఉన్నాయన్నమాట. ఒక గుంపు జింకలు ఉన్నాయి. అండ్ దాని
ముందు మధ్య మధ్యలో కొంచెం దాన్నేదో అంటారనుకుంటా దుప్పి ఆర్ సంథింగ్ ఏదో ఉంటది. అవి ఉన్నాయి కానీ మెయిన్ జింకలు కొంచెం మచ్చల్లాగా ఉండి కొమ్ములుండే జింకలైతే నాకు కనిపించలేదు. ఒక్క చోటే కనిపించాయన్నమాట. సో, ఇక్కడైతే మా ఇవాన్ష్‌ని కూడా ట్రై చేపిస్తున్నా. ఒక 5 మెట్లైనా అంటే మోకాలు తాకిచ్చి అలా నడిపించడానికైతే ట్రై చేశామన్నమాట. సో, తను కూడా పర్లేదు ఏమి ఏడవలేదన్నమాట. ఒక 5 మెట్ల వరకైతే ఎక్కాడు. ఇంకా ఫైనల్లీ 8:15 ఆ టైంకి అయితే పైకి రీచ్ అయిపోయాం. ఇక్కడ మెయిన్ దీపం కనిపిస్తుంది కదా! ఇది ఎండ్ పాయింట్ అనమాట అలిపిరి స్టెప్స్‌కి. సో, ఆల్మోస్ట్ 2:00కి స్టార్ట్ చేస్తే 8:15కి అయిపోయింది. 5-6 అవర్స్ అనేది కామన్‌గా పట్టే టైమే. అండ్ ఇంకా కిడ్స్‌తో ఆగాగి అండ్ కొంచెం పెద్దవాళ్ళు ఉన్నారు. సో, కొంచెం బ్రేక్స్ తీసుకుంటూ, తింటూ అలా మొత్తానికైతే పర్లేదు. మంచి టైంకే వచ్చాము. మరీ లేట్ ఏం చేయలేదు. ఆల్మోస్ట్ 6.5 అవర్‌లో వచ్చేసామనమాట. 2కి స్టార్ట్ చేసాం అండ్ 8:15కి అట్లా వచ్చేసాము. రూమ్ అయితే నెక్స్ట్ డే మార్నింగ్‌కి బుక్ చేశాను. నేను టికెట్స్ బుక్ చేసేటప్పుడు ఆ రోజు నైట్‌కి దర్శనం అన్నట్టు అప్పుడు అనుకోకుండా అలా బుక్ చేసేసాను. బట్ ఇంకా అంటే అక్కడ డైరెక్ట్‌గా ఇస్తారు కదా రూమ్స్. ఇంకా వాటి కోసం రీసెర్చ్ చేసి వాటిని వెతుక్కుంటూ అటు ఇటు నడిచి మా వాళ్ళైతే సాధించారనమాట. ఒక 2 రూమ్స్ ఎక్స్ట్రా. ఇంకెలానో అలసిపోయే ఉన్నాము. రూమ్‌కెళ్తే మళ్ళీ కష్టం అని చెప్పి ఈరోజు నైటే గుండ్లు చేపించుకుందాం అనుకున్నాము. అంటే నెక్స్ట్ డే మార్నింగ్ ఏదైనా వేరే ప్లేసెస్ కానీ లేకపోతే దర్శనానికి కూడా ఆన్ టైం వెళ్ళొచ్చు అనేసి సో రూమ్‌లో లగేజ్ అదంతా పెట్టేసి ఫస్ట్ అయితే ఇక్కడికి వచ్చేసామన్నమాట కళ్యాణకట్ట దగ్గరికి. అంటే మెయిన్ కళ్యాణకట్ట కాదు, రూమ్స్ దగ్గర ఉండే కళ్యాణకట్ట ఉంటాయి కదా, ఇవైతే కొంచెం రష్ తక్కువ ఉంటాయి. సో వేరే వాళ్ళు అంటే వేరే పిల్లలు అలా ఉండి రష్ ఎక్కువగా ఉంటే వీళ్ళు ఇంకా కొంచెం క్రాంకీ అవుతూ ఉంటారు కదా. సో దానికోసం అని చెప్పి ఇలా రూమ్స్ దగ్గర అయితే మనకి రష్ ఫ్రీగా ఉంటాయి అండ్ మన వరకే ఉంటాం కాబట్టి ఏం ప్రాబ్లం లేదు. సో ఫస్ట్ అయితే సువిక్షాకి చేపిచ్చేస్తున్నారు. తనని కొంచెం రైమ్స్ అవి పెట్టి డైవర్ట్ చేసాము. సో ఇంకా వీడైతే ఫుల్ అల్లాడిచ్చాడనమాట. సో పాప అయితే కొంచెం డైవర్ట్ అయ్యే ఏజ్ కాబట్టి కొంచెం బాగానే కోఆపరేట్ చేసింది. వీడు ఇంకా ఎంతకి ఇట్లా పట్టుకుంటాం కదా, సో గట్టిగా కదలకూడదని ఆ పట్టుకునేది వాడికి కొంచెం సఫికేటింగ్గా అనిపించింది. సో నన్ను ఎందుకు పట్టుకుంటున్నారు అన్నట్టు ఫీల్ అయిపోయి దానివల్ల ఇంకా బాగా ఏడ్చాడనమాట. అండ్ తనకి స్కాల్ప్ మీద చిన్న చిన్న బంప్స్ ఉన్నాయి. సో ఆల్మోస్ట్ తగ్గాయన్నమాట వెళ్ళే టైంకి. ముందే చూపించుకున్నాము హాస్పిటల్లో కూడా. బట్ ఇంకా కొన్ని అయితే ఉన్నాయి. సో ఎప్పుడైతే ఇది అది బ్లేడ్ అది తగులుతుందో కొంచెం అవి కట్ అయ్యి బ్లడ్ కూడా వచ్చింది లైట్గా. సో దానివల్ల ఒక ఇరిటేషన్ అండ్ అలాగే ఇలా పట్టుకొని తను హోల్డ్ చేసి పెట్టేసరికి గుండు చేపిస్తున్నంతసేపు ఏడుస్తూనే ఉన్నాడు బాగా. ఇంకా ఫస్ట్ 3 కత్తుర్లు అయితే కట్ చేసి అక్కడే పక్కన హుండీ ఉంటుంది, హుండీలో వేసేసి దండం పెట్టుకొని ఇంకా మిగిలిందంతా గుండు వాళ్ళైతే చేస్తారు. ఫస్ట్ కత్తర్లు మాత్రం మామ చేత చేపిస్తారు. అండ్ ఇంకొక ఫన్నీ బట్ నాట్ ఫన్నీ ఇన్సిడెంట్ ఏంటంటే ఇవాన్ష్ గుండు చేపించిన తర్వాత ఎవరి దగ్గరికి వెళ్ళలేదన్నమాట. అంటే ఫస్ట్ టైం కదా వాళ్ళ నాన్నని గుండులు అలా చూడడం అండ్ వాళ్ళ తాతయ్యని కానీ సో ఎవరి దగ్గరికి వెళ్ళలేదు, గుర్తుపట్టలేదన్నమాట. అప్పటికే గుండు చేపించినప్పుడు ఏడుస్తూ ఉన్నాడు కదా, ఇంకా వీళ్ళందరినీ చూసి ఇంకా ఎక్కువ ఏడ్చాడనమాట. సో రూమ్కి వెళ్ళాక నేను ఏదైనా సర్దుదామన్నా నేను ఫ్రెష్ అయ్యి వద్దామన్నా అస్సలు కోఆపరేట్ చేయలేదు. వచ్చేంతసేపు ఏడుస్తూనే ఉన్నాడు. సో నా దగ్గర తప్ప ఎవరి దగ్గర ఉండలేదన్నమాట ఆ రోజు నైట్ అయితే. సో అప్పుడు కొంచెం ఇబ్బంది అనిపించింది. నైట్ ఎప్పుడెప్పుడు అయిపోతుందా అంటే మార్నింగ్ అయితే ఇంకొంచెం వాడు ఫ్రీ అయిపోయి వేరే వాళ్ళ దగ్గరికి వెళ్ళడానికి అలా ఉంటుంది కదా. సో ఎప్పుడెప్పుడు ఆ నైట్ అయిపోతుందా అని అయితే నాకు అనిపించింది. ఇంకా నెక్స్ట్ డే మార్నింగ్కి అయితే కొంచెం నిద్ర అండ్ ఫీడ్ అదంతా తీసుకుంటాడు కాబట్టి కొంచెం బాగానే ఉన్నాడు అండ్ అందరి దగ్గర కూడా వెళ్ళడం స్టార్ట్ చేశాడు. సో ఇంకా మార్నింగ్ అయితే మేము ఫ్రెష్ అయిపోయి ఫస్ట్ వరాహస్వామి దర్శనం కోసం వెళ్ళాము. అండ్ అమ్మ వాళ్ళు వీళ్ళంతా కూడా ముందే రెడీ అయిపోయారు కాబట్టి సో వాళ్ళైతే ముందే వెళ్ళిపోయారు. లైన్ అయితే చాలా ఉండింది ఆ రోజు. సో మేము కొంచెం లేట్గా వచ్చాం కదా, మేము ఇంకా లైన్లోకి వెళ్తే ఎప్పుడు బయటకు వస్తామా అనిపించింది. బట్ లక్కీలీ మనకి సైడ్ నుంచి పిల్లలతో వెళ్ళే వాళ్ళని కానీ లేకపోతే ముసలి వాళ్ళని కానీ సో వాళ్ళని అయితే అలో చేస్తున్నారనమాట. సో ఏజ్డ్ పీపుల్ అండ్ ఇలా 1 year బేబీతో వెళ్ళే వాళ్ళని. ఇంకా లక్కీలీ అమ్మమ్మ మనతో ఉంది అండ్ అలాగే బాబు ఉన్నాడు కాబట్టి సో మేము 5గురం అయితే ఇలా వెళ్ళిపోయాము. గుండు చేపించినప్పుడు ఇలా ట్రెండింగ్ రీల్ ఒకటి ఉంది కదా చాలా ఇయర్స్ నుంచి. సో ఇలా ఉఫ్ అంటే గుండైపోయేలా అలా సో అదైతే చేయడానికి ట్రై చేసాము. ఇక్కడ మేము సైడ్ నుంచి వెళ్ళిపోయాము కాబట్టి ఒక 10 minutesలో వరాహస్వామి దర్శనం అయితే కంప్లీట్ అయిపోయింది. సో ఇంకా ఇక్కడ మా చిన్ని గుండు ఇలా ఉన్నాడనమాట. ఓన్లీ ఇక్కడ వరాహస్వామి దర్శనం వరకు అండ్ దర్శనం ముందు వరకు వేద్దామని చెప్పి ఒక డ్రెస్ అయితే తీసుకున్నాను. అంటే అమ్మ తీపిచ్చింది అనమాట. సో మాకు పెట్టాలి కాబట్టి అమ్మ వాళ్ళు అయితే పెట్టారు. ఇలా షర్ట్ పంచ అండ్ పైన టవల్ కూడా వచ్చిందనమాట. కంఫర్టబుల్గానే ఉంది, సాఫ్ట్గానే మెటీరియల్ అదంతా కూడా. బట్ ఎందుకులే దర్శనంకి అని చెప్పి దర్శనం వరకు అయితే చేంజ్ చేసేసాను.
వచ్చేసాను. సో ఇక్కడ వరాహస్వామి దర్శనం చేసుకొని వెంగమాంబ అన్నదాన సత్రం ఉంటుంది కదా, అక్కడికి వెళ్ళామన్నమాట. అప్పుడు టైం అరౌండ్ 10:30 అలా అవుతుంది. బ్రేక్ఫాస్ట్ పెడతారని చెప్పి వెళ్ళాము. బట్ అక్కడ 10 లోపే అనుకుంటా బ్రేక్ఫాస్ట్ టైం. ఇంకా అక్కడ నుంచి లంచ్ పెట్టేస్తారు అనుకుంటా. సో 10:30 అలా అయింది కాబట్టి ఇంకా డైరెక్ట్ లంచే పెట్టేశారు. తిరుమల వెళ్ళినప్పుడు అయితే ఒక్కసారైనా ఇక్కడ భోజనం చేయడానికి ట్రై చేస్తాము. సో లాస్ట్ టైం పింకీ నేను మౌనిక వెళ్ళినప్పుడు శ్రీవారి మెట్టు ద్వారా నడుచుకుని వెళ్ళాను. సో అప్పుడు కుదరలేదనమాట. అంటే మాకు హడావుడి అయిపోయింది అండ్ ఇక్కడ క్రౌడ్ కూడా ఎక్కువ ఉందని చెప్పి, టైం అవుతుందని చెప్పి ఒకసారి కూడా ఇక్కడ చేయడం కుదరలేదు. బట్ ఈసారి అయితే లక్కీలీ బ్రేక్ఫాస్ట్ టైంకి వెళ్ళిన లంచ్ అయితే చేసేసి వచ్చేసాము. ఆ తర్వాత అయితే సువీక్ష కోసం చెవులు కుట్టడానికి వెళ్తున్నాము. సో ఇక్కడ టీటీడీ కళ్యాణ వేదిక అని ఉంటుంది. ఇక్కడ కొన్ని మనం ఇవి చేసుకోవచ్చు అనమాట. చెవులు కుట్టించడం కానీ, అన్నప్రాసన కానీ, సో ఇలా కొన్ని ఈవెంట్స్ అయితే చేసుకోవచ్చు. అక్కడ 50 రూపీస్ టికెట్ ఉంటుంది చెవులు కుట్టించడానికి. సో మేము ట్రెడిషనల్గా కుట్టిద్దాం అనుకున్నాము, గన్ షాట్ కాకుండా. అందుకే మేము వెళ్ళేటప్పుడే గోల్డ్వి ఇలా కుట్టించేవి ఉంటాయి కదా సూదిలాగా, సో దాంతోనే డైరెక్ట్గా కుట్టి వెనకాల సైడ్ ముడిలా వేస్తారు కదా, చుడతారు కదా, సో అలా అనమాట. సో అలాంటివి ముందే తీసుకుని వెళ్ళాము ఇక్కడ భీమాలో. ఇంకా వీళ్ళు డైరెక్ట్గా దాంతోనే కుట్టేశారనమాట. సువీక్షకి 1 year లోపు చేపించడం అవ్వలేదు. అందుకే ఇంకా 3rd year వచ్చాక చేపిద్దాం అనుకున్నాం. అండ్ ఇవాన్ష్కి కూడా 9th month వచ్చిందనమాట. సో ఇద్దరికి ఒకే టైంలో కుదిరింది కదా అని చెప్పి ఇలా అయితే అందరం ప్లాన్ చేసుకున్నాం. ఇలా అందరూ కలిసి వెళ్తే బాగుంటుంది అండ్ ఇద్దరికి కూడా అయిపోయిద్ది అని చెప్పి. సో ఇద్దరికి పుట్టెంట్రుకలు కానీ, లేకపోతే ఇంకా సువీక్షకి కూడా చెవులు కుట్టించడం కానీ ఒకేసారి అయితే ప్లాన్ చేసుకున్నాం. సో నార్మల్గా కళ్యాణ్ కట్ట దగ్గర కూడా కుడతారని విన్నాము. బట్ ఏమంటే అక్కడ ఎక్కువ క్రౌడ్ ఉంటారు కాబట్టి ఇంకా ఇరిటేట్ అవుతారు కదా. సో ఇక్కడ కళ్యాణ వేదికలో అయితే ఇలా ఫ్రీగా ఉంటుంది, అంటే మంచి ఎక్స్పీరియన్స్డ్ వాళ్ళు చేస్తారు అని అయితే విన్నాము. సో ఇక్కడ దగ్గరే అనమాట, అదేమి దూరం కూడా కాదు. అండ్ కుట్టించే ఒక 1/2 hour ముందు నమ్మింగ్ క్రీమ్ రాసాము. సో నమ్మింగ్ క్రీమ్ మామూలుగా దొరికిద్ది మనకి మెడికల్ షాప్లో కానీ అలా. సో నేను ఏది యూస్ చేశాను అనేది కావాలంటే కామెంట్ చేయండి, లింక్ షేర్ చేస్తాను. సో అది కొంచెం ముందు రాయాల్సింది, ఒక 30 to 45 minutes ముందు రాస్తే మంచిది. మేము ఒక 20 minutes ముందు అలా రాసామనుకుంటా. సో అంత మంచిగా అయితే పనిచేయలేదు. బట్ ఇంకా చేసేదేం లేదు కదా, రైమ్స్ పెట్టి అలా డైవర్ట్ చేసాము. జస్ట్ గుచ్చేటప్పుడు ఏడ్చింది, లైట్గా బ్లడ్ వచ్చిందనమాట. సో ఇంకా దాంతోనే చుట్టేయడం కాబట్టి ఇంకా కుచ్చేంతసేపు నొప్పే ఉంటుంది. ఇంకా తర్వాత కొద్దిగా డైవర్ట్ అయింది. తర్వాత ఇంకా ఆడవలేదనమాట, కుట్టేంతసేపే ఏడ్చింది. ఇక్కడ టికెట్ అయితే 50 రూపీసే. బట్ మనం వాళ్ళకి కుట్టే వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకి కొంచెం దానం చేయాలంట, బియ్యము అవేవో. సో మనకి అవేం తెలియదు కాబట్టి దాని బదులు మనకి డబ్బులు కూడా ఇవ్వచ్చు వాళ్ళకి. యాక్చువల్లీ మన ఇష్టం అది, ఎంత కావాలంతా. బట్ వాళ్ళు కొద్దిగా డిమాండ్ అయితే చేస్తారు. సో మనం ఒక 500 అరౌండ్ అలా ఇస్తే సరిపోతుంది. దీనికి టైమింగ్స్ ఏం లేవనుకుంటా, ఏ టైంలో అయినా చేస్తాం అన్నట్టు అయితే చెప్పారు అక్కడ. పుట్టు వెంట్రుకలు తీసేటప్పుడు మాత్రం నాన్న ఒళ్ళో కూర్చొని మేనమామతో కట్ చేపించాలంట. బట్ ఇది చెవులు కుట్టించేటప్పుడు మాత్రం మేనమామ ఒళ్ళో కూర్చోబెట్టుకొని చేపించాలంట. సో అలానే చేసాం మేము ఇక్కడ. ఇదంతా చేసేసరికి అరౌండ్ 12:30 అలా అయిందనమాట. ఇంకా అక్కడ నుండి ఎవరి దర్శనాలు వాళ్ళకి, అంటే 300 దర్శనం అండ్ మేము సుపదంలో వెళ్ళాలని అయితే డిసైడ్ అయ్యాము. సో మేము సుపదం అండ్ అమ్మ వాళ్ళు 300 దర్శనం అండ్ అత్తయ్య వాళ్ళు ఇది SSD టోకెన్స్ ఉన్నాయి కదా, సో ఆ దర్శనం. అంటే SSD టోకెన్స్కి 300 దర్శనంకి పెద్ద డిఫరెన్స్ ఏం లేదు టైంలో కూడా, దర్శనం టైంలో కూడా. బట్ ఏమంటే 300 దర్శనం అయితే ఒక ఫిక్స్డ్ డేట్ అది అయితే మనకు ఉంటుంది. SSD టోకెన్స్ అంటే మనం ఆ టైంకి వెళ్ళాలి, దొరుకుతాయి లేదనేది టెన్షన్ అయితే ఉంటుంది. బట్ రెండు ఒకటే అనమాట. అండ్ మేము సుపదం దర్శనం ఎందుకు చూస్ చేసుకున్నాము అని అంటే, ఒకటి ఎక్కువ తిప్పరు, అంటే లాంగ్ క్యూస్లో వెయిట్ చేయాల్సిన పని ఉండదు అనే థాట్తో. బట్ ఒకే దగ్గర క్యూలో ఆల్మోస్ట్ 2.5 hours అలాగే నించుని ఉన్నామన్నమాట. సో అందరూ పిల్లలే, అందరి చేతుల్లో పిల్లలు ఉన్నారు, అందరూ చాలా క్రాంకీగా ఉన్నారు. సో ఆ 2.5 hours మాత్రం స్టార్టింగ్ అనమాట, అదే మనకు కనిపించే లైనే అది. స్టార్టింగ్ ఒక 4-5 లైన్సే ఉంటాయి, బట్ దాంట్లో కూడా అలా ప్యాక్డ్గా ఉంటుంది అనమాట. సో చాలా స్లోగా రిలీజ్ చేస్తున్నారు ఒక్కొక్కరిని. అందుకే ఆ చిన్న లైన్స్లోనే 2.5 hours పట్టిందనమాట. సో అదొక్కటి చాలా కష్టంగా అనిపించింది.
దాని తర్వాత ఇంక వెంటనే ఒక రూమ్‌లోకి వేశారు. ఒకే ఒక్క రూమ్‌లో వేశారనమాట అందరిని. ఇంకా రూమ్ ఫిల్ అవ్వగానే రిలీజ్ చేసేశారు. ఇంక డైరెక్ట్ ఇంకా మెయిన్ గుడిలోకైతే ఎంటర్ అయిపోయాం. ఇంకెక్కడ లైన్ ఆగలేదు. అండ్ అలాగే వాళ్ళు స్టాప్ చేయలేదు ఎక్కడా గూడా. సో, అంతవరకు మాత్రం కొంచెం లైక్ ఓపికగా నించొనుండాలి. దాని తర్వాతయితే బానే జరిగింది. ఫస్ట్ అయితే ఆ 2½ అవర్ నించున్నప్పుడు అంటే మేమిద్దరమే గదా! ఎవరిని అలో చేయరు సుపథంలో. అంటే వేరే వాళ్ళు అంటే మా అమ్మ వాళ్ళతో 300 దర్శనంకి వెళ్ళుంటే తలా కొద్దిసేపు పట్టుకునేవాళ్ళు. కొంచెం సపోర్ట్‌గా ఉండేది అనైతే అనిపిచ్చింది. బట్ లేటర్ ఎప్పుడైతే లైన్ రిలీజ్ చేశారో అప్పుడైతే చాలా ఫాస్ట్‌గా అయిపోయింది. చాలా బాగా అనిపిచ్చిందనమాట దర్శనం కూడా. చాలా ప్రశాంతంగా చేసుకున్నాము. సో, రకరకాల ఎక్స్‌పీరియన్సెస్ ఉంటాయి. ఇలా సుపథం బేబీతో దర్శనంకెళ్ళే వాళ్ళకైతే. మా ఎక్స్‌పీరియన్స్ అయితే ఇదనమాట. అంత స్మూత్‌గా అయితే ఉండదు. బట్ ఏమంటే త్వరగా అయితే అయిపోయిద్ది. డెఫినెట్‌లీ 300 దర్శనం వీటికంటే కూడా. మనకి ఇంకా బెటర్ దర్శనం లైక్ బ్రేక్ దర్శనం కానీ, శ్రీవాణి కానీ ఇవుంటే ఆహ్, ఈ సుపథం అనేది మనం లైక్ అవాయిడ్ చేయొచ్చు. కానీ వేరే వేరే దర్శనమ్స్ కంటే చాలా బెటర్ అనమాట. సో, అది మా ఎక్స్‌పీరియన్స్. ఫస్ట్ ఒక 2 అవర్స్ మాత్రం అట్లాగే నించొనుండాలి. 2 అవర్స్ మినిమమ్ అట్లా పట్టిద్ది. అంటే టోటల్ కొంతమందికి క్రౌడ్ తక్కువుంటే టోటల్ దర్శనం టైమే 1 అవర్ లోపు కూడా కంప్లీట్ అయిన వాళ్ళున్నారంట. సో, అది డిపెండ్స్ ఆన్ దట్ డే క్రౌడ్. సో, అది మనం ఏం చేయలేం కాబట్టి. దాని తర్వాతయితే ఎప్పుడైతే ఈ స్టార్టింగ్ క్యూస్ అన్నీ అయిపోతాయో అక్కడి నుంచి మనకు ఫాస్ట్‌గా అయిపోద్ది దర్శనం. సో, ఎవరైనా ఇలా వెళ్ళాలనుకుంటే వాళ్ళకి హెల్ప్ అవుతుందనైతే ముందుగానే చెప్తున్నా. నాట్ టూ మచ్ కంఫర్టబుల్ బట్ తర్వాతయితే చాలా జరుగుతుంది దర్శనం. సో, వి కెన్ కన్సిడర్ సుపథం. 1కి అలా లైన్‌లో నించున్నాము. సో, లైన్ అంటే స్టార్టింగ్‌లో మనకి చెక్ చేసే కంటే ముందే లైన్ స్టార్ట్ అయిపోయింది. సో, ఆ లైన్ ఉంది కాబట్టి అదంతా కూడా దాటడానికి మాకు ఎక్కువ టైమే పట్టింది. 1కి స్టార్ట్ చేస్తే ఆల్మోస్ట్ 2:30కి అట్లా రూమ్ ఉంటది కదా! రూమ్‌లోకి పంపించారు కంపార్ట్మెంట్‌లోకి. సో, అక్కడి నుంచి బయటకొచ్చేసరికి మాకు 4:30 అయింది. ఇంకా వచ్చి నిదానంగా కొంచెం లడ్లు తీసుకొని అండ్ పిల్లలకి టాయ్స్ అవి తీసుకొని అండ్ మా దగ్గర కార్ కీస్ ఉన్నాయి. అండ్ అలాగే కొత్త రూమ్ ఒకటి నేను బుక్ చేసింది కదా! సో, ఆ రూమ్ కీస్ కూడా మేము తీసుకెళ్ళామనమాట. సో, వేరే అంటే ముందు రోజు స్టే చేసిన రూమ్ కీస్ ఎలాగో మా వాళ్ళ దగ్గర ఉన్నాయని చెప్పి, ఈ కొత్త రూమ్ కీస్ అయితే మా దగ్గర పెట్టుకున్నాము. దర్శనం మాదే త్వరగా అయిపోయిద్ది కాబట్టి మేము వచ్చేయడానికి. ఇది 3000 రూమ్ అనమాట. అంటే మన 3000 పే చేస్తే మనకి హాఫ్ అమౌంట్ అయితే రిటర్న్ చేస్తారు. సో, రూమ్ అయితే చాలా బావుంది. ఏసీ రూమ్ అనమాట ఇది. సో, ఒకటే రూము. కాకపోతే పెద్ద బెడ్ ఒకటి, సింగిల్ బెడ్ ఒకటి ప్లస్ ఒక సోఫా ఇచ్చారు. అండ్ వాష్‌రూమ్స్ కూడా 2 వాష్‌రూమ్స్ ఉన్నాయి. అండ్ డ్రెస్సింగ్ రూమ్ కూడా సెపరేట్ డ్రెస్సింగ్ రూమే ఉందనమాట సెపరేట్‌గా. అండ్ ఏసీ ఇది. రూమ్ అయితే చాలా బావుంది. ఇది సీఆర్ఓ ఆఫీస్‌కి కొంచెం వాకబుల్ డిస్టెన్స్ అనమాట. లైక్ ఒక 300 మీటర్స్ అలా ఉండొచ్చు. సో, ఎస్ఎన్ గెస్ట్ హౌస్ ఆర్ ఎస్జీ గెస్ట్ హౌస్ ఏదో ఉంటది. నేమ్ నాకు సరిగ్గా గుర్తులేదు. ఇంకా రూమ్‌కొచ్చి కొద్దిసేపు ఉన్నాం. బట్ మా లగేజ్ అంతా కూడా పాత రూమ్‌లోనే ఉండిపోయింది. బట్ ఇంకా కొద్దిసేపు ఇక్కడ రెస్ట్ తీసుకొని తర్వాత ఇంకా అమ్మ వాళ్ళ దగ్గరికెళ్ళి అందరం కలిసి అయితే రూమ్‌కైతే వచ్చేసాం. అండ్ నేను రీసెంట్‌గా 17 ప్రో ఫోన్ తీసుకున్నా అనమాట. సో, ఇక్కడ బ్యాక్ కెమెరాకి డ్యూయల్ క్యాప్చర్ కెమెరా అది ఫీచర్ ఉంటుంది. సో, ఇదైతే ట్రై చేశాను అప్పుడప్పుడు. అండ్ ఇంకేదైతే నెక్స్ట్ డే మార్నింగ్ అయితే రిటర్న్ అవుదాం అనుకున్నాం. అండ్ రిటర్న్ అయ్యే ముందు తిరుపతిలో కపిల తీర్థం అండ్ అలాగే తిరుపతి దగ్గరలో ఉన్న మన శ్రీకాళహస్తి కూడా చూసుకొని వెళ్దామని అయితే ప్లాన్ అనమాట మనకి. సో, ఇక్కడైతే కిందకి స్టార్ట్ అయిపోయాం. తిరుమలలో చాలా ప్లేసెస్ ఉన్నాయి చూసుకోవడానికి. లాస్ట్ టైం జపాలి ఒకటైతే చూసుకొని వచ్చాము. బట్ ఇంకా ఈసారి అయితే అంత టైం కూడా లేదు. మళ్ళీ శ్రీకాళహస్తి కూడా వెళ్ళాలి కాబట్టి. సో, ఇంకా రూమ్ చెక్అవుట్ చేసేసి రిటర్న్ అయితే అయిపోయాం. అండ్ తిరుపతిలో కపిల తీర్థం ఒకటైతే చూసుకుందాం అనుకున్నాం. అట్లీస్ట్ ఒక ప్లేస్ అన్నా చూసుకుంటే అంటే వచ్చినప్పుడల్లా 1 ఆర్ 2 ప్లేసెస్ చూసుకుంటే కొద్దిగా వెళ్తున్నప్పుడల్లా కొంచెం కొంచెం కవర్ అవుతాయని చెప్పి ఇలా ప్లాన్ అనమాట. సో, కపిల తీర్థం కూడా చాలా బావుంది. వచ్చేటప్పుడు కాణిపాకం చూసుకుందాం అనుకున్నాం. బట్ ఇంకా ఎస్ఎస్‌డి టోకెన్స్ తీసుకోవాలి కదా! సో, టైం సరిపోదని చెప్పి వచ్చేసాము. అండ్ రిటర్న్‌లో అయితే ఇంకా శ్రీకాళహస్తి అయినా చూసుకుందాం అని చెప్పి ఇక్కడికైతే వెళ్తున్నాం.
ఇంకా కపిల్ తీర్థంలో స్వామివారి దర్శనం అయితే చేసుకుని కోనేటి దగ్గర నీళ్ళైతే చల్లుకున్నాం అనమాట. మునగలేదు కాబట్టి ఇక్కడ మునగొచ్చు. శ్రీకాళహస్తిలో ఫోన్స్ పైకి ఎలో లేదు కాబట్టి కింద పెట్టేసే వెళ్ళాము. సో అక్కడ ఇంకేం షూట్ చేయలేదు. ఇంకా శ్రీకాళహస్తిలో కూడా దర్శనం చేసుకొని రిటర్న్ అయితే బెంగళూరు వచ్చేసాం.